Hi, hello everyone. Welcome back to Free Jobs YouTube ఛానల్. గాయ్స్ నేను చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే చేయట్లేదు. సో రీజన్ వచ్చేసి ఏంటి అంటే మనకు చాలా రోజుల నుంచి మనకు అమెజాన్లో హైరింగ్ అయితే స్టాప్ అయింది. సో అందుకే నేను అమెజాన్ సంబంధించిన వీడియోస్ అయితే చేయట్లేదు. సో ఇప్పుడు మళ్ళీ మనకు అమెజాన్లో హైరింగ్ అనేది స్టార్ట్ అయింది. సో అందుకే వీడియో చేస్తున్నాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వస్తుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అమెజాన్లో జాయిన్ అవ్వాలని చెప్పేసి వాళ్ళు వీడియో ఎండ్ వరకు చూస్తే మనకు సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి అని కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎండ్ వరకు చూడండి. సో వీడియో కనుక స్టార్ట్ ఓకే, వీడియోలోకి అయితే వెళ్దాము. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. వీఆర్ హైరింగ్ ఫర్ అమెజాన్. డెసిగ్నేషన్ విల్ బి వేర్ హౌస్ అసోసియేట్. రోల్స్ వచ్చేసి పిక్కర్ అండ్ ప్యాకర్స్, లోడర్స్, అన్లోడర్స్, ఇలా మీరు వచ్చేసి వేర్ హౌస్లో వర్క్ చేస్తారు. సో అమెజాన్ వేర్ హౌస్లో ఇది వేర్ హౌస్ సెక్టర్ కంప్లీట్గా. సో అమెజాన్ అంటే చాలామంది ఐటీ సెక్టర్ అంటే అనుకుంటారు, కానీ ఇది డిఫరెంట్ సెక్టర్. సో మీరు వర్క్ చేసేది వేర్ హౌస్ సెక్టార్లో. సో ఇక్కడ మీరు చేయాల్సిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి ఓన్లీ కస్టమర్ ఎవరైతే ఆర్డర్ చేస్తారో ఆ కస్టమర్ని ఫుల్ఫిల్మెంట్ చేయడానికి మధ్యలో మనం ఓన్లీ ఇన్ హౌస్ వేర్ హౌస్లోనే వర్క్ చేస్తాము. సో వేర్ హౌస్లో వచ్చేసి పికింగ్, ప్యాకింగ్, లోడింగ్, అన్లోడింగ్, సో ఈ విధంగా సీ రిటర్న్ ప్రాసెస్ చాలా ఉంటాయి. దీంట్లో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో కంప్లీట్గా ఇన్ హౌస్లోనే వర్క్ చేస్తారు. సో డెలివరీ బాయ్స్కి అయితే ఎటువంటి సంబంధం లేదు. సో ఓన్లీ మీరు చేయాల్సింది ఇన్సైడ్ వేర్ హౌస్లోనే మీరు వర్క్ చేయాల్సి వస్తుంది. సో ఇవే కాకుండా మనకు చాలా డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్స్లో కూడా మీకు కంప్లీట్గా ఫస్ట్ 2 or 3 days ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే ఇక్కడ మాకు ఎక్కడైతే మ్యాన్ పవర్ తక్కువ ఉందో సో ఆ యొక్క డిపార్ట్మెంట్లో మీకు 2 or 3 days ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీరు అక్కడ వర్క్ చేయాల్సి వస్తుంది. ఈ వేర్ హౌస్ సెక్టర్ అంటే మనకు కస్టమర్ ఎవరైతే ఆర్డర్ పెడతారో సో ఆర్డర్ పెట్టిన ప్రతి ప్రోడక్ట్ని మనం ఫుల్ఫిల్మెంట్ చేయడమే సో ఈ యొక్క వేర్ హౌస్ అసోసియేట్ వర్క్. సో దీంట్లో ఈ విధంగా చేయాల్సి వస్తుంది. సో గైస్ అదేవిధంగా లొకేషన్ చూసుకున్నట్లయితే మనకు శంషాబాద్ లొకేషన్లో అయితే ఉంటుంది. హైదరాబాద్ శంషాబాద్ లొకేషన్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి మీకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్లో మనకు ఈ యొక్క అమెజాన్ వేర్ హౌస్ అయితే ఉంటుంది. ఈ యొక్క వేర్ హౌస్లో మీరు వర్క్ చేయాల్సి వస్తుంది. జెండర్ వచ్చేసి మెయిల్స్ అండ్ ఫీమేల్స్, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్. సో పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అంటే డెఫ్ అండ్ డెమ్. సో డెఫ్ అండ్ డెమ్ క్యాండిడేట్స్కి మాత్రమే ఇక్కడ వర్క్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ షిఫ్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది ప్లస్ నైట్ షిఫ్ట్ కూడా ఉంటుంది. సో ఈ యొక్క మార్నింగ్ షిఫ్ట్ అండ్ నైట్ షిఫ్ట్లో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని మాత్రమే ఇక్కడ యాక్సెప్ట్ చేస్తారు. అండ్ మెయిల్స్ అండ్ ఫీమేల్స్ బోత్, మెయిల్స్కి ఉంటుంది ప్లస్ ఫీమేల్స్కి కూడా ఇద్దరికి నైట్ షిఫ్ట్ అయితే ఉంటుంది. ఇద్దరు నైట్ షిఫ్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని మాత్రమే ఇక్కడ యాక్సెప్ట్ చేస్తారు. నెక్స్ట్ గాయ్స్ ఇక్కడ వర్కింగ్ డేస్ కనుక చూసుకున్నట్లయితే మీరు వీక్లీ ఓన్లీ 5 days వర్కింగ్ డేస్ ఉంటాయి. రిమైనింగ్ 2 days అనేది వీక్ ఆఫ్ ఉంటుంది. అలాగే మంత్లీ చూసుకున్నట్లయితే 22 days మీకు వర్క్ చేస్తారు. రిమైనింగ్ 8 days అనేది వీక్ ఆఫ్ ఉంటుంది. సో మరి వీక్లీ 5 days అంటే మీకు ప్రతి ఒక్కరు అనలైజ్ చేసుకునేది ఏంటి అంటే సాటర్డే సండే వీక్ ఆఫ్ ఉంటుంది అనేసి అనలైజ్ చేసుకుంటారు. సో ఇక్కడ అలా ఉండదు. రొటేషనల్లో మీకు వీక్ ఆఫ్స్ అయితే ఉంటాయి. సో ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో వీక్లీ 5 days చేస్తారు. నెక్స్ట్ ఎప్పుడైతే జాయిన్ అవుతారో ఆ జాయినింగ్ డేట్ నుంచి 5 days వర్క్ చేస్తారు. 6th and 7th డే నీకు వీక్ ఆఫ్ వస్తుంది. సో ఈ విధంగానే సో యాజ్ పర్ మాకు ఎవరికైతే రోస్టర్ బ్యాలెన్స్ కోసం మీకు రోస్టర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. యాజ్ పర్ డిపార్ట్మెంట్ వైజ్గా మీకు రోస్టర్ అనేది వస్తుంది. అలాగే మీకు మంత్లీ కూడా 22 days వర్క్ చేస్తారు. 8 days వీక్ ఆఫ్ తీసుకుంటారు కదా. ఈ 8 days కూడా మరి ఎట్ ఏ టైం మేము తీసుకోవచ్చా అంటే ఈ విధంగా అయితే ఉండదు. యాజ్ పర్ వీక్లీ ఏదైతే రోస్టర్ ఉంటుందో ఆ విధంగా ఫాలో అయ్యి వీక్లీ 5 days చేస్తారు. 2 days అనేది వీక్ ఆఫ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎట్ ఏ టైం మీరు 8 days తీసుకోవడానికి అయితే ఇక్కడ యాక్సెస్ ఉండదు. నెక్స్ట్ గాయ్స్ టైమింగ్స్ చూసుకున్నట్లయితే మీకు డే షిఫ్ట్ మార్నింగ్ 8:30 to 6:30 ఉంటుంది. నైట్ షిఫ్ట్ వచ్చేసి 7 to 5 o'clock. సో 8:30 to 6:30, నైట్ వచ్చేసి 7 to 5 PM అంటే మీకు కంప్లీట్గా ఇక్కడ 10 hours అయితే మీకు షిఫ్ట్ టైమింగ్స్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ 10 hours మీరు 10 hours అయితే వర్క్ చేయరు. ఓన్లీ 9 hours మాత్రమే వర్క్ చేస్తారు. రిమైనింగ్ 1 hour అనేది మీకు బ్రేక్ ఉంటుంది. ఆ బ్రేక్ వచ్చేసి హాఫ్ అన్ అవర్ లంచ్ బ్రేక్ వస్తుంది, హాఫ్ అన్ అవర్ టీ బ్రేక్ వస్తుంది. సో రిమైనింగ్ 9 hours అయితే మీరు వర్క్ చేయాల్సి వస్తుంది. సో మనకి ఇక్కడ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అయితే మనం 8 hours వర్క్ చేస్తాం. కానీ ఇక్కడ మీరు 9 hours వర్క్ చేస్తారు కాబట్టి 1 hour అనేది ఫిక్స్డ్ ఓటీ ఉంటుంది. ఆ ఓటీకి కూడా మీకు సపరేట్ పేమెంట్ అయితే వస్తుంది. ఆ పేమెంట్ కూడా మీకు ఎట్ ఏ టైం మీకు సాలరీతో పాటు అయితే యాడ్ అయ్యి వస్తుంది. సో ఈ విధంగా అయితే టైమింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ గాయ్స్ ఇక్కడ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే మనకు ఫ్రీ బస్ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఉంటుంది. ఫ్రీ బస్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రమ్ పర్టిక్యులర్ లొకేషన్స్.
ఓన్లీ కొన్ని లొకేషన్స్ నుంచే ఉంటుంది మనకు. ఫ్రీ బస్ ట్రాన్స్‌పోర్టేషన్ అంటే మనకు ఫ్రీ బస్ అయితే ఉంటుంది మనకిక్కడ. సో, కొన్ని లొకేషన్స్ అంటే లైక్ శంషాబాద్, ఉప్పల్, దిల్సుఖ్ నగర్, సైక్పేట్, మెహిదీపట్నం, ఆతాపూర్ ఇట్లా కొన్ని లొకేషన్స్ అయితే ఉంటాయి. సో, మీరు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అయితే అర్థమైతాయి. ఈ లొకేషన్స్ నుంచి ఉన్న వాళ్ళని మాత్రమే హైర్ చేస్తారు. ఎందుకంటే సో, ఎవరైతే లొకేషన్స్‌లో ఉన్న వాళ్ళకైతే ఇబ్బంది ఉండదు కాబట్టి ఈ లొకేషన్స్‌లో ఉన్న వాళ్ళు మాత్రమే హైర్ చేస్తారు. ఈవెన్ నాన్ లోకల్స్ అయినా కూడా సో, ఇక్కడ మనకి ఎక్కడైతే బస్ పికప్ పాయింట్స్ ఉంటాయో దానికి దగ్గరలో హాస్టల్స్‌లో ఉన్న వాళ్ళని మాత్రమే వీళ్ళు హైరింగ్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు. గాయ్స్ నెక్స్ట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసి మనకి ఇక్కడ రెజ్యూమ్ ఉండాలి, ప్లస్ అప్డేటెడ్ ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి జిరాక్స్ ఉండాలి, పాన్ కార్డ్ అండ్ బ్యాంక్ అకౌంట్ అయితే మ్యాండేటరీ. సో, ఈ విధంగా అప్డేటెడ్ ఆధార్ కార్డ్ అంటే మీ ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న ఆధార్ కార్డ్ మాత్రమే కావాలి. ఎందుకంటే ఇక్కడ ఈఎస్ఐ, పిఎఫ్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న ఆధార్ కార్డ్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. సో, రిమైనింగ్ ఎస్ఎస్ఐ జిరాక్స్ అయినా ఓకే అండ్ పాన్ కార్డ్ కూడా మ్యాండేటరీ. అండ్ బ్యాంక్ అకౌంట్ వచ్చేసి ఎవరైతే ఎంప్లాయ్ వర్క్ చేస్తారో వాళ్ళ నేమ్ పైనే ఉండాలి. మీ పేరెంట్స్‌ది మీ ఎవరిది కూడా యాక్సెప్ట్ చేయరు. సో, బ్యాంక్ అకౌంట్ కూడా మీ నేమ్ పైనే ఉండాల్సి ఉంటుంది. గాయ్స్ ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మీకు ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. బిఫోర్ ఎగ్జామ్ ఏంటంటే వీళ్ళు మీకు ఒక డెమో క్లాస్ అయితే ఇస్తారు. మీకు వర్క్ ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఎలా ఉంటుంది, సో కంప్లీట్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాతనే దానిపైనే మీకు ఒక ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ దాంట్లో కూడా బేసిక్ క్వెషన్స్ అయితే ఉంటాయి. చాలా సింపుల్‌గానే ఉంటది. నెక్స్ట్ వచ్చేసి మ్యాండేటరీ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీకు ఇంగ్లీష్ రీడింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇంగ్లీష్ రీడింగ్ టెస్ట్ ఎందుకు అంటే మీకు వర్క్ చేసే దగ్గర ప్రతిదీ మీకు ఏం వర్క్ చేయాలన్నా కూడా డివైస్‌లోనే ఉంటుంది. డివైస్‌లోనే వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి, ఆ డివైస్ మీకు తెలియాలి కాబట్టి ఇంగ్లీష్ రీడింగ్ అనేది బేసిక్‌గా వీళ్ళు ఎవరైతే ఇంగ్లీష్ చదివి తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతారో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ సాలరీ డీటెయిల్స్ అయితే చూడండి. సో, మీకు 17,000 నుంచి 23,000 అయితే వస్తుంది. ఇది కంప్లీట్‌గా మీకు ఇన్సెంటివ్స్ కానీ అటెండెన్స్ ఇన్సెంటివ్ అండ్ బేసిక్ సాలరీ ప్లస్ ఇవన్నీ కలుపుకొని మీకు వచ్చేది 17 నుంచి 23 మధ్యలో అయితే మీకు టేక్ హోమ్ సాలరీ అయితే వస్తుంది. సో, అలాగే మీకు సాలరీ కూడా ఎప్పుడొస్తుందంటే ఎవ్రీ మంత్ వచ్చేసి మీకు మంత్ ఎండ్‌లో యూ విల్ గెట్ సాలరీ అండ్ ఎవ్రీ మంత్ ఎండ్‌లో వస్తుంది. 30 ఆర్ 31కి వస్తుంది. ఇన్ కేస్ పబ్లిక్ హాలిడే, ప్రైవేట్ హాలిడే ఉంటే 1 డే ముందు గాని, 1 డే తర్వాత గాని నీకు సాలరీ క్రెడిట్ అవుతుంది. సో, దీని క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమమ్ 10th ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూస్ ఆర్ గోయింగ్ ఆన్ డేట్ 16th నుంచి 17th ఈ 2 రోజులైతే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ట్యూస్‌డే అండ్ వెడ్నెస్‌డే. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జస్ట్ మీరు కామెంట్ సెక్షన్‌లో ఐయామ్ ఇంట్రెస్టెడ్ అని మెన్షన్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్‌గా గ్రూప్ లింక్ కావచ్చు అండ్ అలాగే మీకు అడ్రస్ లింక్ కూడా షేర్ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. సో, వాళ్ళే మీకు డైరెక్ట్‌గా కనెక్ట్ అవుతారు. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో, ఈ వీడియో వచ్చేసి ఎవరైతే జాబ్ నీడ్ ఉన్నారో వాళ్ళకైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేది ఈ ఛానల్‌లో అప్డేట్ చేస్తాం.